లేడీ సూపర్ స్టార్ నయనతార, సౌత్ క్వీన్ త్రిష ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ ఓ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు. 40+ లోనూ సూపర్ క్రేజ్ తో కెరీర్ కంటిన్యూ చేస్తున్న నయన్, త్రిష తమ అప్కమింగ్ సినిమాలకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రెజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సీనియర్ హీరోయిన్స్ నయనతార, త్రిష ప్రెజెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటూ 40+ కి రీచ్ అయినా ఓవైపు గ్లామర్, మరోవైపు పర్ఫార్మెన్స్ రోల్స్ లో అద్దరగొడుతున్నారు. కేవలం సినిమా సెలక్షన్స్ లోనే కాదు, ఆ సినిమాకి చార్జ్ చేసే రెమ్యునరేషన్ విషయంలోనూ ఏమాత్రం తగ్గటం లేదు లేడీ సూపర్ స్టార్ నయనతార, అలాగే సౌత్ క్వీన్ త్రిష. రీసెంట్ గా రిలీజ్ అయిన సూర్య కరుప్పు సినిమాకి 5 కోట్ల పారితోషికం తీసుకున్న త్రిష, రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ సినిమా కోసం భారీగా చార్జ్ చేస్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. సూర్య కరుప్పు సినిమాకి 5 కోట్లు తీసుకున్న త్రిష ఇప్పుడు తన పారితోషికాన్ని డబుల్ చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ లీడ్ రోల్స్ లో నెల్సన్, దిలీప్ కుమార్ తెరకెక్కించే మల్టీస్టారర్ కోసం ఈ మొత్తాన్ని భారీగా పెంచిందట. దగ్గరగా 12 కోట్లు ఇవ్వాలని మేకర్స్ ని త్రిష డిమాండ్ చేసినట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటు సౌత్ క్వీన్ త్రిషకున్న క్రేజ్, ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు సైతం ఆమె అడిగిన పారితోషికం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ త్రిష నటించిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సౌత్ క్వీన్ త్రిష రెమ్యునరేషన్ తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార పారితోషికం కూడా హాట్ టాపిక్ అవుతోంది. మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి దాదాపు 10 కోట్లు చార్జ్ చేసిన నయన్ ప్రెజెంట్ సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న ప్రెస్టీజియస్ సినిమాకి 16 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ ఇద్దరు సీనియర్ చెన్నై బ్యూటీస్ ఏజ్ 40+ దాటినా కూడా తమకున్న క్రేజ్, ఫాలోయింగ్ తో ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకోవటం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది.